నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో స్వీట్ రెసిపీ చంద్రకాంతలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇవి 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. ఇవి ఆంధ్రా సైడ్ ఫేమస్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ పెసరపప్పు, పిడికెడు బియ్యం, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, 1 కప్ షుగర్, 2 to 3 స్పూన్స్ నెయ్యి, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ చిటికెడు సాల్ట్ అండ్ కుకింగ్ ఆయిల్. ఇప్పుడు చంద్రకాంతలు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ పెసరపప్పు బియ్యంను శుభ్రంగా కడిగి 2 hours నానబెట్టుకోండి. చూడండి, పెసరపప్పు బియ్యం నానాయి. ఇప్పుడు వాటర్ వంపేసి మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను వాటర్ లేకుండా గ్రైండ్ చేస్తున్నానండి. మీకు మిక్సీ పట్టించడం కష్టమైతే కొద్దిగా వాటర్ వేసి పెసరపప్పు బియ్యంను గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా, అంటే మనం ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసుకునే విధంగా మిక్సీ పట్టించుకోండి. తర్వాత కడాయి వేడి చేసి నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత మిక్సీ పట్టించిన పెసరపప్పు మిశ్రమాన్ని కడాయిలో వేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి కడాయిలో వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ మిశ్రమాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే ఉండలు వస్తాయి, అలాగే అడుగు మాడుతుంది. పెసరపప్పు త్వరగా అడుగంటుకుంటుందండి. సో కంగారు పడకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ పెసరపప్పు మిశ్రమాన్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోండి. చూడండి, పెసరపప్పు మిశ్రమం లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు షుగర్ వేసుకోండి. తర్వాత షుగర్ మెల్ట్ అయ్యే వరకు స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కరిగించుకోండి. చూడండి, షుగర్ కరిగిపోయింది. ఈ మిశ్రమాన్ని మనం దగ్గర పడే వరకు, అలాగే పెనంకు అంటుకోకుండా వచ్చే వరకు కలయబెడుతూ ఉడికించుకోవాలి. చూడండి, లైట్గా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ అలాగే చిటికెడు సాల్ట్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. మీకు నెయ్యిలో పెసరపప్పు మిశ్రమాన్ని కలయబెట్టుకుంటూ వేయించుకోవడం కష్టం అనిపిస్తే ఫస్ట్ వాటర్ వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో షుగర్ వేసి అంతా కరిగించుకోండి. షుగర్ కరిగిన తర్వాత పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కలయబెట్టుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకొని కూడా చంద్రకాంతలు చేసుకోవచ్చు. తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమం కడాయికి అంటుకోకుండా అలాగే ముద్దగా అయ్యే వరకు కలయబెడుతూ ఉడికించుకోండి. చూడండి, పెసరపప్పు మిశ్రమం కడాయికి అంటుకోవడం లేదు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ప్లేట్ తీసుకొని దానిపైన నెయ్యి వేసుకోండి. నెయ్యిని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ప్లేట్కి నెయ్యి రాయడం వలన మనం పెసరపప్పుని షేప్స్ చేసుకున్నప్పుడు అవి ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వస్తాయి. తర్వాత ఉడికించుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ప్లేట్పై వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పలుచగా తట్టుకోండి. మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, పెసరపప్పు కాలుతూ ఉంటుంది. లైట్గా కాలుతున్నప్పుడే స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే పెసరపప్పు మిశ్రమం గట్టిగా అయిపోయి స్ప్రెడ్ అవ్వదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిశ్రమాన్ని తట్టుకున్న తర్వాత ఒక 2 to 3 minutes చల్లారి పెట్టుకోండి.
చల్లారిన తర్వాత బ్యాంగిల్ లేదా స్మాల్ సైజ్ బౌల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చంద్రవంక షేప్లో కట్ చేసుకోండి. ఇలా కాకపోయినా మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోండి. స్క్వేర్, డైమండ్, ఇలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక చంద్రకాంతలను కేర్ఫుల్గా ఆయిల్లో వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో చంద్రకాంతలను ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, 2 సైడ్స్ ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోండి. అదే విధంగా అన్ని చంద్రకాంతలను ఫ్రై చేసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. మనం బియ్యం యాడ్ చేయడం వలన, అలాగే పిండిని కొంచెం బరకగా మిక్సీ పట్టించుకోవడం వలన ఇవి క్రిస్పీగా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీ చంద్రకాంతలు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.